తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అవుతుందా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్తో వరుసగా 3 ఎన్నికల్లో తలపడ్డారు. మొదటి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాతి 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ ప్రతీకారం తీర్చుకుని బాబును ప్రతిపక్షానికి పరిమితం చేశారు. 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే వైఎస్ఆర్ అకాల మరణం చెందారు. బాబు వైఎస్ఆర్ల మధ్య ఎన్నికల బరిలో బెస్ట్ ఆఫ్ 3 టోర్నీ జరిగితే అందులో వైఎస్ఆర్ 2-1 ఆధిక్యంతో గెలిచి విజేతగా నిలిచారు. వైఎస్ఆర్ మరణానంతరం ఉమ్మడి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. రాష్ట్ర విభజనతో కొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు కలిసొచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆంధ్ర ప్రాంతంలో 175 స్థానాలకు గాను జగన్మోహన్ రెడ్డి పార్టీకి 67 స్థానాలొచ్చాయి. చంద్రబాబు నాయుడు టీడీపీకి 102 స్థానాలు, దాని మిత్రపక్ష బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. అధికారంలోకి రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ టీడీపీతో పోలిస్తే కేవలం 1.5% ఓట్లు మాత్రమే తక్కువ పొందింది. బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా 1999 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే అంతా అనుకున్నారు. కాకపోతే అప్పటి కార్గిల్ యుద్ధం నేపథ్యంలో బీజేపీ వైపు సానుకూల పవనాలు వీస్తూ ఉండటంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని లాభపడ్డారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 180 స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 91 స్థానాలకు పరిమితమైంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ సమర్థవంతంగా వ్యవహరించారు. దాని ఫలితంగా 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభంజనం వీచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 185 స్థానాలు దక్కించుకుంటే టీడీపీ కేవలం 47 సీట్లకు పరిమితమైంది. 2004 ఘోర పరాజయంతో బీజేపీకి కటిఫ్ చెప్పారు చంద్రబాబు. ఇక జీవితంలో బీజేపీతో కలిసేదే లేదన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ బరిలో దిగింది. వైఎస్ఆర్ ఒంటరి పోరుకు సిద్ధపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ వన్ మ్యాన్ షోనే కాంగ్రెస్ ను గెలిపించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 156 స్థానాలు రాగా టీడీపీ 92 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్ వరుసగా 2 ఎన్నికల్లో చంద్రబాబుపై ఆధిపత్యం ప్రదర్శించారు. 2014 ఎన్నికల్లో గెలుస్తామనుకున్న ఎన్నికల్లో ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి కొంతకాలం నిరాశలో ఉన్నారు. అయితే దాన్ని పక్కన పెట్టి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఎన్నో దీక్షలు చేపట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేశారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు తన తండ్రి తరహాలోనే పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్రలోనే ప్రజల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించుకున్నారు. ఆ ఎన్నికల్లో జనం జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. 175 స్థానాలున్న ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి 151 స్థానాలొచ్చాయి. చంద్రబాబు నాయుడు పార్టీ 23 సీట్లకు పరిమితమైంది. తండ్రితో తలపడిన ఎన్నికల యుద్ధాల్లో 2వ యుద్ధంలో చంద్రబాబు చావు దెబ్బతిన్నారు. 2019లో వైఎస్ తనయుడి చేతిలోనూ అదే పరాభవం ఎదురైంది. 2004 ఎన్నికల్లో ఓటమికి, 2009 ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలన్న చంద్రబాబు పంతం నెగ్గలేదు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ వ్యూహాలే గెలిచాయి. ఇప్పుడు తనయుడి చేతిలో ఏం కానుంది? 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చంద్రబాబు కసిగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైతే హిస్టరీ రిపీట్ అయినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. హిస్టరీ రిపీట్ అవుతుందా లేక బాబు దాన్ని బ్రేక్ చేస్తారా అన్నది జూన్ 4న తేలనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.